అందరికీ నమస్కారం అండి. సో, మనం ఆల్రెడీ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. పిల్లలకి పేరెంట్స్ ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని అడిగే చాలామంది పేరెంట్స్‌కి ఒక చిన్న చిన్న ఆన్సర్స్ ఇచ్చాం. అది ఇంకా కొంచెం కంటిన్యూ అవుతూ ఉంటాయి ఆ టాపిక్. సో, ఈరోజు అదే టాపిక్‌కి సంబంధించి ఇంకొక మ్యాటర్ అన్నమాట. సో, చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ కాదు. వాళ్ళ పిల్లల్ని కొంచెం పిల్లల్లా ట్రీట్ చేయాలి అంటే దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట. అంటే డిగ్రీ అలాంటివి కాదు. ఒకవేళ పిల్లాడు స్కూల్‌లో చదువుతూ ఉంటే టాప్ మార్క్స్ రావాలి. స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఇంటర్మీడియేట్ కాలేజ్ ఏదైనా చదువుతుంటే టాప్ మార్క్స్ రావాల. స్కూల్‌లో ఉన్న అందరి పేరెంట్స్, క్లాస్‌లో ఉన్న అందరి స్టూడెంట్స్ టాప్ మార్క్స్ వస్తే తప్ప ఇంకా ఆ పిల్లలకి మర్యాద ఉండదన్నమాట. సో, దానివల్లనే మనకు 1, 1, 1, 2, 2, 2 అని చెప్పి కొన్ని స్కూల్స్, కాలేజెస్ ప్రమోట్ చేసుకుంటున్నాయి. సూసైడ్ రేట్స్ అదే రేంజ్‌లో పెరుగుతున్నాయి. ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా పిల్లలు చాలా తక్కువ ఏజ్‌లోనే లైఫ్ అసలు స్టార్ట్ చెయ్యకముందే పేరెంట్స్ పెట్టే ప్రెషరు, వాళ్ళు చేసే ట్రీట్‌మెంట్ వల్ల చనిపోతున్నారు. నేనిక్కడ స్కూల్స్‌ని, కాలేజెస్‌ని ఏమననండి. మొహమాటం లేకుండా చెప్తా ఇది తప్పు పేరెంట్స్‌దే. ఎందుకంటే ఒక వ్యాపారం పెట్టాడు. అక్కడ విద్యా సంస్థ పేరు చెప్పుకొని వాడు వ్యాపారం పెట్టాడు. మీ పిల్లల విషయంలో మీరు ఒక రకమైన కన్సర్న్ తీసుకొని, మా పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చినా ఓకే. మా పిల్లలు ఎంత చదవగలిగితే అంతే ఉండని అని చెప్పడం మీకే చేతగానప్పుడు వాళ్ళ పిల్లలు కాదు. అది వాళ్ళకి మీ ప్రాపర్టీ అనుకుంటా ఉంటారు కదా! అది వాళ్ళ ప్రాపర్టీ గాదు. మీ యొక్క పిల్లలు. సో, మీరు టేక్ కేర్ జేసుకోవాలి. మీరు పట్టించుకోకుండా మా పిల్లాడికి మీరేం చేస్తారో మాకు సంబంధం లేదండి. కొడతారా, సంపుతారా మాకు సంబంధం లేదు. మార్క్స్ వచ్చేసేయాల. మా పిల్లాడి ఫోటో లేకపోతే మా అమ్మాయి ఫోటో బ్యానర్‌లో కనిపించాల. బ్యానర్‌లోనే కనిపించిందమ్మా. సూసైడ్ చేసుకున్న తర్వాత చనిపోయినాక శ్రద్ధాంజలి బ్యానర్ ఏస్తారు కదా! దాంట్లో కనిపిస్తాయి పిల్లల ఫోటోలు. మీరు పెట్టే ప్రెజర్స్. మీ స్టేటస్ కోసం మీరేదైనా జెయ్యండి. పిల్లలకి మార్క్స్ రావాలని మీరెందుకు కోరుకుంటున్నారు? ఇంకొక ఎలిమెంట్. మా పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడాల. మా పిల్లాడు, మా పాప ఎవరో ఒకరు ఇంగ్లీష్‌లో మాట్లాడాల. ఇదెక్కడ పైశాచిక ఆనందం నాకు అర్థం కావట్లేదు. పుట్టి పెరిగిన ఒక మాతృభాషని మాట్లాడకండి అని చెప్పి ఒక రకమైన సాడిస్టిక్ మెంటాలిటీ ఏంటండి ఈ జనరేషన్ పేరెంట్స్‌లో కూడా ఉన్నదది. ఈ జనరేషన్ పేరెంట్స్‌లో మరీ ఎక్కువైపోయింది. ముందన్నా పర్లా జెన్‌జీ జనరేషన్‌లో మరీ దారుణంగా తయారైపోయారు. మా పిల్లాడు ఇంగ్లీష్‌లో మాట్లాడాల. ఫస్ట్ క్లాస్ నేను యాక్చువల్‌గా ఒక టీచర్‌ని ట్యూషన్స్ చెప్తున్న టైంలో ఒక ఇన్సిడెంట్ చూసా నేను. ఫస్ట్ క్లాస్ పాప. మాకు ఇంటర్మీడియేట్ వచ్చేంత వరకు ఫొనెటిక్స్ అంటే ఏంటో తెలీదు. ఆ వర్డే మాకు తెలీదన్నమాట. ఆ పాపకు ఫొనెటిక్స్ సరిగ్గా రావట్లేదని చెప్పి ట్యూషన్‌కి ఎత్తుకొనొచ్చి చేశారు. ఇంకొక పేరెంట్స్ అయితే నాకు మరీ అసలు షాక్‌లో ఉన్నా నేను. ఇంత పెద్ద బ్యాగ్ అండి. లిటరల్లీ మనం ఎత్తుకోవడానికి మనకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తది. వాడున్నదే ఇంతున్నాడు కరెక్ట్‌గా 1 ½ ఇయర్ ఫస్ట్ క్లాసో, సెకండ్ క్లాసో చదువుతున్నాడు పిల్లాడు వాడు. వాడున్నదే ఇంతున్నాడు. వాడి బ్యాగ్ అది పెద్ద స్కూల్ పేరు నేను చెప్పలేనిప్పుడు. స్కూల్ పెద్దది. టెక్స్ట్ బుక్, నోట్ బుక్, మెటీరియల్ దానికి ఇంకా ఒక్క సబ్జెక్ట్‌కి నియర్ బై 5-6 బుక్స్ ఉన్నాయి. ఎందుకురా ఏంటంటే, మేడం అది, మేడం ఇది, మేడం ఆ బుక్ మేడం దాంట్లో వర్క్‌షాప్ ఏంది ప్రాజెక్ట్ వర్క్ చేయాలి మేడం దీంట్లో ఇది. ఐదో క్లాస్ పిల్లాడి నుంచి ఐదో క్లాస్ పిల్లాడి వరకు ప్రాజెక్ట్ వర్క్ ఏంట్రా మాకు ఇంటర్మీడియేట్ డిగ్రీ అయిపోయాక కూడా ప్రాజెక్ట్స్ పాయింట్ రాలేదురా బాబు. డిగ్రీలో వచ్చింది మాకు ప్రాజెక్ట్ అనే మాట. అసలు అర్థం కావట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు. చదువు అనే పేరుతో పిల్లలకి ఒక రకమైన టార్చర్ పెడుతున్నారు. వీళ్ళు పెట్టే టార్చర్‌లో వాడు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే అది వీళ్ళకి ఏదో అంటారు చూడండి. మేము మా యొక్క పరువు పోయిందనే పాయింట్‌లో మాట్లాడుతుంటారు పిల్లలు. మీ పరువుకి పిల్లాడి మార్క్స్‌కి ఏంటమ్మా సంబంధం? మిమ్మల్ని ఇలా మాట్లాడడమే పరువు పోవడం. ఒక సంబంధం లేని ఎలిమెంట్స్‌ని తెచ్చి దాన్ని పెట్టడమే పరువు పోవడం. ఇంకొక ఎలిమెంట్ ఏంటి ఒకటి మార్క్స్, ఇంకోటి ఇంగ్లీష్ అన్నమాట. ఇంక మూడోది ఏంటి అంటే ఎప్పుడైనా ఫా ఫా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ, లేకపోతే బయట సోషల్ గ్యాదరింగ్స్ కానీ ఏమైనా జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి రెగ్యులర్‌గా వెళ్ళడం అలవాటు. ఆడవాళ్ళకైతే మనకి కిటీ పార్టీస్ అంటూ ఉంటారు కదా! దాంట్లో మగవాళ్ళు, ఆడవాళ్ళు 2 కలిసి అయితే మామూలుగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఏమైనా వెళ్తున్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు వీళ్ళకి బంధువులు ఎవరన్నా వచ్చి అడిగినా, లేకపోతే వీళ్ళు బంధువుల దగ్గర షో ఆఫ్ చేసుకోవడానికి పిల్లాడు లేదంటే ఆ అమ్మాయి ఒక ఎలిమెంట్‌ని సక్సెస్ చేసి, అచీవ్ చేసి పెట్టాల. అలా పెట్టకపోతే ఇంట్లో వీడు దేనికి పనికిరాడు. ఇంకా ఫంక్షన్‌కెళ్ళేసొచ్చారు, ఏదన్నా ఈవెంట్‌కెళ్ళేసొచ్చారు అంటే, ఈ పిల్లలకి గజ 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 గజలాడిపోతా ఉంటారు. ఎందుకమ్మా? వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేయాల్సిన ఒక ఈవెంట్ అది. ఫ్యామిలీ ఫంక్షన్ కావచ్చు, లేకపోతే ఒక ఇదే గ్యాదరింగ్ ఒక ప్లేస్‌లో చాలామంది కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన ఒక ఈవెంట్‌ని, మీ సైకోపాత్ మెంటాలిటీతో దాన్ని వాళ్ళు ట్రోమా వచ్చే ఒక ఈవెంట్ కింద కన్వర్ట్ చేసేసారు. ఎంజాయ్ చేయాల్సిన ఈవెంట్‌ని. ఎంత ఆపోజిట్. జస్ట్ మీ యొక్క శాడిజంతోనే. అది శాడిజమే. ఎక్స్‌పెక్టేషన్ గాదు. దాన్ని శాడిజం అనే అంటారు. పిల్లాడు బాగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వడం అనేది ఎక్స్‌పెక్టేషన్. అంతేగాని పిల్లాడు టాప్ ర్యాంక్ వస్తేనే మేము మర్యాదిస్తాం, లేకపోతే వాడిని మనిషిలా ట్రీట్ చేస్తాం, లేదంటే మా పిల్లాడిలా ట్రీట్ చేస్తుంటే దాన్ని సైకోయిజం అనే అంటారుగా. సో, ఇదొక ఎలిమెంట్ అన్నమాట. ఇలా కొన్ని కండిషన్స్ పెట్టి ఇది చిన్న పిల్లల లెవెల్‌కి. ఇంకా ఇంటర్మీడియేట్ క్రాస్ అయిపోయి ఇంక డిగ్రీ ఎంటర్ అవుతున్న టైంలో వాడు ఫస్ట్ ఇయర్ నుంచినే స్టార్ట్ చేస్తారంట చాలామంది. నాకు ఐడియా లేదు పెద్దగా.
వాడి కెరియర్‌లో వాడు ఏది చూస్ చేసుకోలేదు. యాక్చువల్‌గా ఇంటర్మీడియేట్ నుంచినే స్టార్ట్ అవుతుంది. లైక్ స్టడీస్ బైపీసీ, ఎంపీసీ అని చెప్పి స్టార్ట్ అవుతుంది. వాడి కెరియర్‌లో వాడు ఏది చేసుకోవాలనే ఒక ఆప్షన్ పిల్లాడికి లేదు. బతకాల్సిందెవరు? ఒక హ్యూమన్‌గా ఆ లైఫ్ లీడ్ చేయాల్సింది పిల్లాడు, ఆ అమ్మాయి. వాళ్ళకి ఆప్షన్ లేదు. పేరెంట్స్‌గా మేము కన్నాం కాబట్టి మాకు నచ్చిన వేలో నువ్వు వెళ్ళాలి. వాళ్ళ లైఫ్‌ని డిసైడ్ చేయడానికి బదులు మీకు నచ్చిందంటే మీరు చెయ్యాలండి. మీకు ఫుడ్ ఐటెమ్ నచ్చిందంటే మీరు తినాల. దాన్నైతే వాళ్ళకి దోపకూడదు. అర్థమవుతుందా? ఇదొక ఫస్ట్ పాయింట్. ఇంకో సెకండ్ పాయింట్ ఏంటి అంటే, వాళ్ళ లైఫ్ మీరు కంట్రోల్ చేయాలన్నప్పుడు వాళ్ళకి బర్త్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ మీరు బ్రతికితే చాలు. వాళ్ళ లైఫ్ మళ్ళీ వాళ్ళు మా పిల్లలు అని చెప్పకండి. అది మా లైఫ్ అని చెప్పేసి అయిపోతుంది. ఒకరి లైఫ్‌ని కంట్రోల్ చేసే అథారిటీ ఎవరికీ లేదు. మీ పిల్లలైనా సరే. ఎక్కడ కంట్రోల్ చేయాలా? తప్పుడు దారిలో పోతున్నారా? ఏదన్నా వాటికి అడిక్ట్ అవుతున్నారా? అప్పుడు కంట్రోల్ చేయండి. మీరే మొబైల్స్ ఇచ్చి మరీ చెడగొడతారు కదా చాలా చోట్ల. మరి వాళ్ళకి నచ్చింది చేసుకునేటప్పుడు మీరెందుకు అడ్డుపడుతున్నారు? వాళ్ళ కెరియర్‌లో సెటిల్ అయిపోయి మీరేమన్నా చేసుకోండి అనేది ఒక పాయింట్. కెరియర్ కూడా మేము చెప్పినట్టే చేయండి అంటే ఎలాగండి? పాయింట్ ఆలోచిస్తున్నారా? అది వాళ్ళ లైఫ్. వాళ్ళకి జీవితాంతం మీరు ఒక శిక్ష వేస్తున్నారు. మాకు నచ్చింది నువ్వు చేస్తేనే బావుంటుందంటే వాళ్ళకి అది నచ్చకపోతే కొంతమంది డాక్టర్ అవ్వాలనుకుంటారు. చాలామంది ఆడపిల్లలకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ డాక్టర్ మాత్రమే. ఇంజినీరింగ్ అంతా కూడా లేదు. డాక్టర్ అవ్వాలి, లేదంటే ఏదైనా టీచర్ అవ్వాలి. కొంతమందికి బీఎడ్ చదివి టీచర్ అవ్వాలి. వాళ్ళకి 2 ఫీల్డ్స్ నచ్చకపోతే ఇంకేదైనా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంక లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ ఫీల్డ్‌లో అలాగే ఉండిపోవాలి. ఇంకో పాయింట్ అది మళ్ళీ మ్యారేజ్ తర్వాత వచ్చే పాయింట్ మళ్ళీ చెప్తానులెండి నేను. ఇంకా మగపిల్లలకైతే మరీ దారుణం. వాళ్ళొక కేస్ దాటిన వెంటనే ఒక ఏటీఎం మిషన్‌లా ట్రీట్ చేస్తారు. అంటే ఇక్కడ మగపిల్లల తప్పు కూడా ఉంది. కాకపోతే మేజర్ డ్యామేజ్ జరిగేది పేరెంటింగ్ టైంలోనే జరుగుతుంది. చిన్నప్పటి నుంచి ప్యాంపర్డ్‌గా పెంచేసేసి ఇంటర్మీడియేట్ టైంలో గానీ, డిగ్రీ టైంలో గానీ వాళ్ళు ఏదైనా వెధవేషాలు ఏస్తున్నా కేర్ చేసుకోకుండా ఒక స్టేజ్ దాటేసాక వీడు దేనికి పనికిరాడు అని చెప్పడం. ఫస్ట్ తీసుకోవాల్సిన కేర్ అప్పుడు తీసుకోకుండా మిగతా టైంలో అంటే వేరే లాభం లేదు గదా! సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పేరెంటింగ్ అనేది ఒక లైక్ కంట్రోలింగో అలాంటిది కాదు. గైడింగ్. ఒక గైడ్ చేయాలి అంతే. సలహా ఇవ్వగలగాలి. చెప్పగలగాలి. వాళ్ళకి ఒక సిట్యుయేషన్ వచ్చింది అంటే దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. అంతేగాని మీ దగ్గర వాళ్ళొక పాయింట్ మాట్లాడడానికి భయపడే విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. అది అంటే రాంగ్ పాయింట్ అయితే ఓకే. లైక్ వాడేదైనా తప్పుడు పని చేయడానికి మీ దగ్గర ఒక పాయింట్ మాట్లాడంటే అది భయపడంటే యూఆర్ ఇన్ ఎ గుడ్ పేరెంటింగ్. మంచి పేరెంట్. యాక్చువల్‌గా చెప్పాలంటే వాళ్ళు తప్పుడు పని చేస్తున్నప్పుడు కూడా వచ్చి మీకు చెప్పగలిగేటట్టుగా ఉంటే అది కొంచెం సేఫెస్ట్ పేరెంటింగ్. ఎందుకంటే వాడు తప్పు చేయకుండా మీరు రిస్ట్రిక్ట్ చేసే ఛాన్స్ ఉంటది. అలా గాకుండా మంచి పనికి లేదు, చెడ్డ పనికి లేదు, అవసరమైన దానికి గాకుండా అన్నిటికీ మీతో మాట్లాడాలంటే భయం. మీ దగ్గర ఆ టాపిక్ తెలిసింది, మీకసలు ఆ విషయం తెలిసిందంటే భయం. అలాంటి పేరెంటింగ్‌లో ఉంటే యాస్ ఎ పేరెంట్‌గా మీరు ఫెయిల్. కంప్లీట్‌గా ఇది మీ యొక్క ఫెయిల్యూర్‌కి ఫస్ట్ స్టెప్. మీతో పిల్లలొచ్చి మాట్లాడడానికి భయపడుతున్నారు అంటే యాజ్ ఎ పేరెంట్‌గా మీరు కంప్లీట్‌గా ఫెయిల్. అది ఏ వర్షన్‌లోనో అయిపోవచ్చు. ఒక పాయింట్ వచ్చి మీ దగ్గర వాడు కూర్చొని అమ్మ ఇది జరిగింది, నాన్న ఇది జరిగింది, నాన్న నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, అమ్మ నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, అమ్మాయో, అబ్బాయో ఎవరో వచ్చి మీతో మాట్లాడుతున్నారు అంటే యాజ్ ఎ పేరెంట్‌గా యూ ఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. వాళ్ళకి మీ ద్వారా ఎలాంటి హార్మ్ జరగలేదు. సైకలాజికల్‌గా కావచ్చు, ఫిజికల్‌గా కావచ్చు, ట్రామటైజ్ లైఫ్ మీరు ఇవ్వలేదు కాబట్టే డెసిషన్స్ తీసుకునేటప్పుడు లేదంటే వాడు ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాడు. అక్కడ ఏదైనా అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నప్పుడు మీ గైడెన్స్ వాడు అడుగుతున్నాడు. వాడు వచ్చి అడుగుతున్నాడు. అమ్మాయి లేకపోతే అమ్మాయి వచ్చి అడుగుతున్నది. ఇప్పుడు మాత్రమే మీరు కరెక్ట్ పేరెంట్‌గా ఉన్నప్పుడు. అలా కాకుండా తను ఏదైనా చేయాలి అనుకునింది లేదా అబ్బాయి ఏమైనా చేయాలనుకున్నారు. అప్పుడు మీ డెసిషన్ అసలు మీకు చెప్పడానికే ఆలోచిస్తున్నారంటే యాజ్ ఎ పేరెంట్‌గా యూఆర్ ఎ ఫెయిల్. సో, మీరే ఆలోచించాలి ఇంకా. ఒక పేరెంట్‌గా మన రెస్పెక్ట్ కావాలి అని కోరుకుంటున్నప్పుడు మనం వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ ఒపీనియన్స్‌కి, వాళ్ళ వాల్యూస్‌కి, వాళ్ళ ఫీలింగ్స్‌కి మీరు ఎంత వాల్యూ ఇవ్వాలి అని మీరే ఆలోచించుకోవాలి. యాజ్ ఎ పేరెంట్‌గా మీరు సక్సెస్ అవుతున్నారా? ఫెయిల్ అవుతున్నారా? మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ.